నిన్నటి రోజున శ్రీమద్భాగవతాన్ని పఠనం చేస్తే మన మనసుకి ఆనందము ఆహ్లాదము అందుతాయి అని చెప్పుకున్నాం కదా. అయితే శ్రీమద్భాగవత పఠనానికి ఇంకొక బలమైన కారణం ఏమిటి అంటే, సాధారణంగా శ్రీమద్భాగవత ఉపన్యాసాలలో ఎక్కువ విషయాలు రావు. ఎందుకు అని అంటే, శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞము అని చేస్తారు. కాకపోతే ఆ మాట్లాడే వ్యక్తికి 1 గంట 2 గంటల సమయం ఇచ్చి ఆ 7 రోజుల్లో మొత్తం శ్రీమద్భాగవతాన్ని చెప్పేయాలి అని అంటారు. కాకపోతే శ్రీమద్భాగవతంలో ఉన్న విషయం చాలా పెద్దది కాబట్టి ఎక్కువగా ప్రధానమైన ఘట్టాలే బయటికి వస్తూ ఉంటాయి. ఈ శ్రీమద్భాగవత ఉపన్యాసాలలో ఎక్కువగా ఏమొస్తుంది అంటే, గజేంద్ర మోక్షము, దక్షయజ్ఞము, దశమస్కందము, కృష్ణ చరిత్ర, కృష్ణలీలలు, తర్వాత ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర. ఇంతేనా శ్రీమద్భాగవతం అంటే కాదు. శ్రీమద్భాగవతంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అజామిలోపాఖ్యానం ఉంది, వృషభదేవుడు, రుద్రగీత, కపిలగీత, అంబరీషోపాఖ్యానం, వృత్రాసురుని భక్తి, సృష్టి ఎలా జరిగింది, శ్రీరామచంద్రమూర్తి చరిత్ర. అంటే శ్రీమద్భాగవతంలో శ్రీమద్ రామాయణం కూడా వస్తుంది. హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.